Hi, hello everyone. Welcome to Ademo. See here, this is the official press note released from Dost Degree Online Services Telangana. ఇక్కడ చూడొచ్చు మీరు డేట్ వచ్చేసి 24th July 2024 మనకి ఈ రోజు అయితే అఫీషియల్గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఈ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ డేట్స్తో పాటుగా మరి ఏ రోజు వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, దాంతోపాటు మరి అసలు ఈ స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అన్న విషయాల గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరికి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్లో ముందుగా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దోస్ 2024 స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్లో భాగంగా విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ₹400 మనం 25th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అయితే 27th జూలై నుంచి 3rd ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే పిహెచ్ క్యాప్, ఎన్సిసిఐ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ సర్టిఫికేట్స్ ఉన్నవారు యూనివర్సిటీ లెవెల్లో హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ 2nd ఆగస్ట్ 2024. మరి స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 6th ఆగస్ట్న రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేస్తారు. మరి కాలేజీలో ముఖ్యంగా ముందుగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 7th నుంచి 9th ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ టు కాలేజెస్ మరి తప్పనిసరిగా కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్టింగ్ చేయాలి విత్ యువర్ డాక్యుమెంట్స్. ఎప్పటి నుంచి అంటే 7th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్. మరి ఇందులో మీరు చూడవచ్చు ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్స్. మరి ఈ స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్లో ముఖ్యంగా ద స్టూడెంట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ దోస్త్ అండ్ హూ కుడ్ నాట్ గెట్ ఏ సీట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్. మరి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా సీటు రాని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. విత్ యూజింగ్ ఇంతకు ముందున్న దోస్త్ ఐడి మీరు పిన్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మళ్ళీ మీరు ఫీజు కట్టాల్సిన అవసరం, ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. ద స్పెషల్ ఫేజ్ ఈజ్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఆన్ దోస్ సో ఫార్. మరి ఇంతవరకు దోస్తులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకోని స్టూడెంట్స్ తప్పనిసరిగా విత్ ₹400తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్ విత్ CCOTP ఇన్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద స్పెషల్ ఫేజ్. మరి ఎవరైతే కాలేజ్కి వెళ్ళి మీరు CCOTP తెలియజేసి మీ సీట్ని కన్ఫర్మేషన్ చేసుకున్నారో వారు మాత్రం ఈ స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం లేదు. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సైజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ టు గెట్ ఏ సీట్. మరి ముఖ్యంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ జరగలేదు. ఎందుకు అంటే మీరు మీ యొక్క మార్క్స్ కావచ్చు, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కావచ్చు, మీ యొక్క రిజర్వేషన్కి అనుగుణంగా సీట్లు అందుబాటులో లేకపోవడం వల్ల సీట్ అలాట్మెంట్ అయితే జరగలేదు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్. మరి స్పెషల్ ఫేజ్లో తప్పనిసరిగా మీరు అనుకున్న కాలేజెస్ అన్నీ కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ దోస్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ మొబైల్లో చూడాలనుకునే వారు మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన వీడియోకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.